మిత్రమా, కాలం మారిందని కలత చెందొద్దు. మనిషి మారాడని కుంగిపోవద్దు. నీ లక్ష్యం మారనంత వరకు నీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఒక గొప్ప అస్త్రంలా తయారవ్వు. నిన్ను పొందాలంటే తపస్సు చేయాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో కొన్ని ముగింపులు కూడా అద్భుతంగా ఉంటాయి. సూర్యాస్తమయంలా. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలానే ఉండు. అదే నీ బలం. నేను చూడని ఓటమి లేదు. నన్ను తాకని అవమానం లేదు. నేను మోయని భారం లేదు. ఓపికతో ఉండు. సమయం పడుతుంది, కానీ సమాధానం మాత్రం గట్టిగా వినబడుతుంది. ఆకలి, అవసరం నేర్పిన పాఠాలు ఆశయానికి తిరుగులేని విజయాన్ని అందిస్తాయి. ఒక అనుభవం, ఒక పొరపాటు ఒక వ్యక్తిని 100 సలహాల కన్నా బలవంతుడిని చేస్తాయి. ఆలస్యమైనా పర్లేదు, అనుకున్న పనే చెయ్యు. నువ్వు ఆగిపోతే నిన్ను అవమానించడానికి అదిగో నీ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. గుర్తుంచుకో, నీ లక్ష్యం ఎంత దూరాన ఉన్నా నీ కష్టం దానిని దగ్గరగా చేస్తుంది. యుద్ధం ఆపడానికి ఎంతవరకైనా ప్రయాణించు. కాదని మొదలు పెడితే ఎంతకైనా తెగించు. నువ్వు మౌనంగా భరించిన ప్రతి కన్నీటి వెనుక కర్మ ఒకరోజు సమాధానంగా ఇస్తుంది. నిర్ణయాలు దృఢంగా ఉంటేనే లక్ష్యాలు తేలికగా అనిపిస్తాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి నమ్మకానికి మాత్రమే ఉంది. బతికితే శత్రువు కూడా పొగిడేలా బతకాలి. చనిపోతే శత్రువు సైతం కన్నీరు పెట్టాలి. ఇక్కడ ఏ బంధాలు శాశ్వతం కాదు. మనశ్శాంతిని దూరం చేసుకోకు. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని కోరడం మంచిది. శక్తికి మించి ఆలోచించవచ్చు, కానీ స్థాయికి మించి ఖర్చు చేయకూడదు. ప్రశాంతంగా ఉండే స్వభావం కడలి వంటిది. అది బలహీనత అనుకుంటే ఎదుటివారికే ముప్పు.